సాతాను కుయుక్తులు ఒక కుయుక్తి ఏంటిదంటే, దేవుడు మన పక్షంగా ఉండకుండా ఉన్నట్లు దేవుని బిడ్డలను పాపము చేయనట్లు వాడు ప్రేరేపిస్తాడు. అది ఏదైనా కావచ్చు. దేవుడికి ఇది నచ్చదు అన్నదాన్ని నీ ద్వారా జరిగేటట్లు కనుక వాడు జాగ్రత్త పడగలిగితే, ఇక దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, ఇంక నువ్వు ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని పడతావు. ఇంకొక మాట చెప్పాలనంటే, నీ బలహీనతలు నీకన్నా సాతానికే ఎక్కువ తెలుసు. నీ బలహీనత ఏంటో నీకు తెలియదు కొన్నిసార్లు, కానీ వాడికి తెలుసు. నీ ఏ బలహీనతలు నీ ఎదురుగా తెస్తే నువ్వు బలహీనపడి భక్తి జీవితం నుంచి దిగజారిపోతావు. వాడికి తెలుసు కాబట్టి పదే పదే ఆ బలహీనతలు నువ్వు పడునట్లు వాడు ప్రేరేపిస్తాడు. మీ అందరికీ ప్రేమతో చెప్పే మాట ఏంటిదనంటే, దేవుడు మన పక్షంగా ఉంటే ఘనమైన కార్యాలు జరుగుతాయి. కానీ మన నుంచి అసలు దేవుణ్ణి పూర్తిగా దూరం చేయడానికి దేవ వ్యతిరేకమైన క్రియలు చేయనట్లు వాడు మనల్ని ప్రేరేపిస్తాడు. ఆ విషయంలో దేవుని బిడ్డలమైనటువంటి మనందరం కూడా జాగ్రత్త పడవలసిన అవసరత ఎంతైనా ఉంది.